ఏంరా నర్సుగా పక్క గల్లీలో పాన్షాప్ పాపయ్య మామూలు ఇచ్చిండారా? ఇయ్యలేదన్నా. మరి తీసుకురాక గుడ్డి గుర్రం పండ్లు తోముతున్నావురా? నడుపో. మరి కిరాణం కొట్టు కిట్టయ్య ఏమన్నారా? డబ్బులు లేవు, సామాన్లు తీసుకుపోమన్నాడన్నా. చల్, సామాన్లే, మామూలే అని అన్నానడని చెప్పలేదారా? ఇగో ఇట్లుంటాయి కొందరు బుడ్డ లీడర్ల దందాలు. బయట జనాలను బెదిరించి డబ్బులు వెనకకేసుకుంటారు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఇగో ఇట్లా చేస్తారు. వామ్మో అన్న పెద్ద తీస్మార్క్ అన్నట్టుంది. మా ఇలాను కూడా చూస్తలేడుగా, ఉత్త పుణ్యానికి చెయ్యి చేసుకున్నాడు. ఇటు దిక్కేమో ఇంత మాట అన్నాడు. రాములా బీపీ పెంచుకొని తిడుతున్నాడు. హోటళ్లు మొత్తం ఆగం పట్టిస్తున్నాడు. ఇంతకు ఎవరైనా ఏమైంది అంటే సూర్యాపేట జిల్లాలో చోటా లీడరు పేరు అబ్బులు గౌడట చివ్యంల మండలం అక్కలదేవిగూడెం దగ్గరలో ఉన్న ఈ దాబాకు పోయి బిర్యానీ ఆర్డర్ ఇస్తే అక్కడ పనిచేసేటోళ్ళు డబ్బులు అడిగినరట. కథమిగా దానికి నేనెవరో తెలుసునా, కాంగ్రెస్ లీడర్ను, నాకు ఎవరెవరు తెలుసునా, అయినా గమ్మతిగా నన్ను డబ్బులు అడుగుడేంది అని హైసికి తైసి అనుకుంటా తైకతత్వం ఎగిరి పెంట చేసి నీ దాబా ఏముండదు అని బెదిరించిండు. పోయినోడు పోక మళ్ళా అంత దూరం పోయి వచ్చి ఎట్లా బండెత్తేసి ఫైర్ అయిండో. మరి కాంగ్రెస్ లీడర్ అయితే బిర్యానీ కొంటే డబ్బులు ఇవ్వద్దని, ఒకవేళ డబ్బులు అడిగితే బూతులు తిట్టాలని ఎక్కడ రాసి పెట్టినదో తెలియదు కానీ వాళ్ళ పార్టీకి లేనిపోని పీకులాట ఇచ్చిండు. ఈ ముచ్చట ఇప్పుడు కార్ పార్టీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఊకుంటారా? కాంగ్రెస్ వాళ్ళు బిర్యానీలు తిని డబ్బులు ఇస్తలేరు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఎట్లుంటది? హోటల్ వాళ్ళు అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రట. కానీ భలే తీస్మార్క్ అనుకోండి, ఉత్తపుణ్యానికి హోటల్లో పనిచేసే అక్కను కొట్టిండు పాపం. చూడాలే మరిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద స్పందిస్తారో కేసుని నీరుగారుస్తారో.